నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ మీద కోపం వచ్చిందా? వచ్చినట్లే ఉంది. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యవర్గంలో తెలంగాణకు అసలు చోటే లేకుండా చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో అసలు ఏమాత్రం బలం లేని కేరళ, తమిళనాడుకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా ముగ్గురికి అవకాశం కల్పించారు. తెలంగాణను మాత్రం వదిలిపెట్టారు. ఎందుకు? తెలంగాణలో జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించేంత స్థాయి నాయకులు లేరా ఇక్కడ? మరి మోడీయే చెప్పాలి ఈ విషయం. పోతే ఇద్దరున్నారు. ఇంతకుముందు డీకే అరుణ, మహబూబ్ నగర్ ఎంపీ, ఆవిడ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఈయన ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని కూడా తప్పించేశారు. తప్పించి ఈ ప్లేస్లో వేరే వాళ్ళని వేసుకున్నారు. మరి ఇద్దరిని తప్పించినప్పుడు ఇంకొక ఇద్దరిని తెలంగాణ నుంచి ఏమైనా ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఓలు మొత్తం మీద తెలంగాణకు జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం గుండు సున్నా అన్నది అర్థమవుతోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? 2028 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది, రాబోతోంది అని పదే పదే చెప్పుకుంటున్నారు. మోడీ ఇదే మాట చెప్పారు, అమిత్ షా ఇదే మాట చెప్పారు. ఇప్పుడున్న తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అదే చెప్తున్నారు. ఈ మధ్యనే తెలంగాణ పర్యటనలో నితిన్ నబీన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేసేది బీజేపీనే అన్నారు. అసలు సాధ్యమే కాదు అనుకున్నటువంటి పశ్చిమ బెంగాల్లోనే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో ఎన్నో అవకాశాలుండి ఎన్నో ఆశలతో ఉన్న బీజేపీ ఎందుకు రాదు? కాబట్టి ఖచ్చితంగా వచ్చేస్తుంది అని పదే పదే చెప్పేసి ఢిల్లీకి పోయారు. తీరా చేస్తే ప్రాతినిధ్యం కల్పించకపోగా ఉన్న ఇద్దరిని కూడా పీకి పడేశారు. మరి మిగతా ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతో సీనియర్ నేతలు ఉన్నారు. దాదాపు 30-40 సంవత్సరాలుగా పార్టీలోనే కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. బీజేపీ అంటే గడిచిన ఒక 15-20 సంవత్సరాలుగానే ఉంది. ఒక 25-30 ఏళ్ల కిందట బీజేపీని దేశంలో పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ సమయంలో కూడా తెలంగాణలో కొంతమంది బీజేపీ పార్టీకు జెండాలు మోసి బ్యానర్లు కట్టి తమ ఆస్తులు వెచ్చించి తమ జీవితాలంతా బీజేపీకే వెచ్చించినటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ. అటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళని కూడా నితిన్ నబీన్ అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఇదే ఆశ్చర్యంగా ఉంది. పార్టీలో కూడా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకు ఈ విధంగా జరిగింది? తెలంగాణకు రాబోయే ఎన్నికల్లో అధికారం ఖాయము అనుకుంటున్నటువంటి మోడీ, అమిత్ షా, నితిన్ నబీన్ ఇటువంటి సీనియర్ నేతలు మరింత ప్రాతినిధ్యం కల్పిస్తారని అనుకున్నారు. జాతీయ కార్యవర్గంలో ఉన్న ఇద్దరికి తోడు ఇంకొక 2-3 కూడా కల్పిస్తే ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది తెలంగాణకు. కాబట్టి కేంద్ర మంత్రులు వాళ్ళందరూ కూడా బాగా తెలంగాణ మీద దృష్టి పెట్టి అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతుగా మిగతా అందరూ సహకరిస్తారు అని ఎదురు చూస్తున్నారు. అయితే వీళ్ళ అంచనాలకు ఆశలకు భిన్నంగా జరిగింది జాతీయ కార్యవర్గం ఏర్పాటు. ఒక్కళ్ళకు కూడా ఎందుకు అవకాశం ఇవ్వలేదు అనేది ఇప్పుడు పెద్ద చర్చ అయిపోయింది. ఇక్కడ అందుబాటులో ఉన్న సమాచారం ఏంటంటే నరేంద్ర మోడీకి ఏమన్నా తెలంగాణ మీద కోపం వచ్చిందా అని. కోపం ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నది 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. అయితే 8 మంది ఎమ్మెల్యేల్లో 10 గ్రూపులు ఉన్నాయి. ఏ ఎంపీకి ఇంకో ఎంపీని చూస్తే పడదు. బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి పడదు అనే సమాచారం అందరికీ తెలిసిందే. అలాగే బండి సంజయ్కి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ప్రత్యక్షంగానే చాలా గొడవలైనాయి. అలాగే కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కి, కిషన్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు పడదు అనేటువంటి ప్రచారం అందరికీ తెలిసిందే. సో వీళ్ళల్లో వీళ్ళే కలహించుకుంటూ పార్టీని బలహీనం చేస్తున్నారు. ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య సఖ్యత లేదు. అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావును అటు ఎంపీలు ఇటు ఎమ్మెల్యేలు ఎవరూ లెక్క చేయటం లేదనేటువంటి చర్చ పార్టీలోనే జరుగుతోంది. సో ఈ ఎంపీలు 8 మంది, ఎమ్మెల్యేలు 8 మంది, 2 ఎమ్మెల్సీలు, ఈ 18 మంది ఏకతాటి పైన వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కార్యక్రమం కూడా ఇంతవరకు నిర్వహించింది లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. రామచంద్రరావు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని
పార్టీ సీనియర్లందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహించాలి అనేసి. అయితే ఆయన వల్ల కావటం లేదు. ఎందుకు? అధ్యక్షుడు చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళకి కేంద్రంలో జాతీయ నాయకత్వంలో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రామచంద్రరావు ఎవరు లెక్క చేయటం లేదనే చర్చ పార్టీలోనే జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో మరి అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? అందుకోసమనే పోయిన సంవత్సరము నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పుడు నరేంద్ర మోడీ చెప్తూ తెలంగాణలో పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, నేతలందరూ ఏకతాటిపైకి రావాలి, ప్రజాప్రతినిధులందరూ నిత్యం జనాల్లోనే ఉండాలి, ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎండగట్టమన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాదు బీజేపీనే అనేటట్టుగా జనాలకు ఒక చిత్రం కల్పించేటట్టుగా అందరూ పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి అన్నారు. అందరూ ఏకతాటిపై మీదకి పనిచేస్తే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయము అన్న ఆశాభావాన్ని మోడీ వ్యక్తం చేశాడు. అందరూ కూడా సరే సరే అన్నారు, తలూపారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి, ఎవరికి సంబంధం లేదు. ఆ తర్వాత అమిత్ షా 2 సార్లు హైదరాబాదు, తెలంగాణలో పర్యటించారు. ఆయన వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు. ఇంతకుముందు జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో సమావేశాలు పెట్టారు, అందరినీ ఏకతాటి మీద పనిచేయమన్నారు. అందరూ సరే అన్నారు, మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే. నితిన్ నబీన్ కూడా 3 రోజులు ఇక్కడ తెలంగాణలో పర్యటించినప్పుడు కూడా అనేక సమావేశాలు పెట్టారు అందరితోనూ. మళ్ళీ పాత పాటే, అందరిని ఏకతాటిపైకి రమ్మన్నారు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు, కార్యక్రమాలు చేయాలన్నారు. ఎక్కడ ఎవరు చేసింది లేదు. అరాకొర ఎవరైనా పిలిపిస్తే ఇండివిజువల్గా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఏమన్నా కొంత కార్యక్రమాలు చేసి ఉండవచ్చు. అంతేగాని పార్టీ పరంగా అందరూ కలిసి ఐకమత్యంగా ఆందోళనలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించిన దాఖలాలు అయితే లేవు. ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో బీజేపీకి సంబంధించిలో ఎక్కడా ఐక్యత రావటం లేదు, ఏకతాటిపైకి వీళ్ళు చేరటం లేదు అన్న విషయం బహుశా నరేంద్ర మోడీకి బాగా కోపం వచ్చి ఉంటుంది. జాతీయ కార్యవర్గం నుంచి వీళ్ళందరినీ పక్కకు తప్పిస్తే కానీ జాతీయ నాయకత్వం తమ బీజేపీ స్టేట్ యూనిట్ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తోంది, ఎందుకు ఇంత సీరియస్గా ఉంది అన్న విషయం అప్పుడు కానీ వీళ్ళకి ఏమన్నా అర్థం కాదా, లేకపోతే అప్పటికి అర్థమవుతుందా అని ఆలోచించి నరేంద్ర మోదీ నితిన్ నవీన్తో చెప్పి జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ఒక్కళ్ళకు కూడా స్థానం కల్పించలేదా అనే చర్చ కూడా పెరుగుతోంది. నిజానికి నితిన్ నవీన్ జాతీయ అధ్యక్షుడు, అది పేరుకు మాత్రమే. వెనక నుంచి అంతా నడిపించేది అమిత్ షా, నరేంద్ర మోడీ మాత్రమే. మోడీ ఎవరిని పెట్టమంటే వాళ్ళని పెడతారు, ఎవరిని తీసామంటే వాళ్ళని తీసేస్తారు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. సో తెలంగాణ నుంచి ఒక్కళ్లకు కూడా ప్రాతినిధ్యం లేకపోగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా తీసి పడేయడం అంటే ఖచ్చితంగా మోడీ ఆలోచనతోనే నితిన్ నవీన్ ఈ పని చేశారు అన్నది అందరికీ అర్థమవుతోంది. మరి మోడీకి నిజంగానే అంత కోపం ఉంటే మరి అప్పుడు బీజేపీ ప్రజాప్రతినిధులందరూ తెలంగాణ వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఏమన్నా అధ్యక్షుడి ఆధ్వర్యంలో సమావేశమై వాళ్ళు ఏమన్నా ఒక తీర్మానం చేసుకుని ఇప్పటికన్నా ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు, ప్రజా వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వాళ్ళు ఏమైనా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు, కార్యక్రమాలు ఏమైనా చేపడతారేమో చూడాలి. థ్యాంక్ యూ.